రౌస్ ఎవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. తీహార్ జైల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఇవాళ ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టులో కవితను కలిసేందుకు ఇద్దరు కుమారులకు జడ్జి కావేరి బవేజా అనుమతిచ్చారు. తదుపరి విచారణ జులై 3 వరకు వాయిదా వేసింది. ఇక మే 10వ తేదీన ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితను సమన్లు జారీ చేస్తూ మీపై అభియోగాలు మోపబడ్డాయి, ఈ కేసుపై ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి జైల్లో ఉండాల్సి ఉంటుందని కోర్టు తెలియజేసింది. మరొక వైపు సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో విచారణ జరగనుంది. కవితతో పాటు చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ లను నిందితులుగా పేర్కొంటూ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ ను గత నెల 29న న్యాయమూర్తి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కవిత, చరణ్ ప్రీత్ లు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉండడంతో వారికి న్యాయస్థానం ప్రొటెక్షన్ వారెంట్లు జారీ చేసింది. రౌస్ ఎవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. తీహార్ జైల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఇవాళ ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక జూన్ 3వ తేదీన లిక్కర్ స్కామ్ లో నిందితులు అందరూ కూడా కోర్టుకి హాజరు కావాలంటూ రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన అందరూ కూడా కోర్టుకు హాజరయ్యారు. మరి ఈ కోర్టుకు హాజరైన వాళ్ళకి ఒకటే చెప్పింది, పాస్పోర్ట్లన్నీ కూడా సరెండర్ చేయాలి, దేశం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ని జూలై 3 వరకు కూడా దాదాపు నెల రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ విషయంలో ఒక విషయం కరెక్ట్ గా చెప్పారు. కోర్టు చెప్పింది ఏంటంటే నెల రోజుల పాటు నేరుగా కేసును వాయిదా వేయడం వెనక కారణం ఏంటంటే దీనికి ట్రయల్ కోర్టులో అనేక విచారణలు ఉన్నాయి దీనికి సంబంధించి. మరి ఇప్పటికే మే 10వ తేదీన కవితతో పాటు మరో 4 కూడా ఈడీ అనుబంధ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ కి సంబంధించి ఈ రోజు విచారణకు స్వీకరించింది. విచారణ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ కవితని జూన్ లో ఆమెని తీసుకున్న వర్చువల్ గా ఆమెని తీసుకొని విచారిస్తారు. ఎందుకంటే ఒకసారి ఆమెకి జూలై 3కి రిమాండ్ విధించగానే కేసు వాయిదా వేయగానే వెంటనే కవితని తీహార్ జైలుకి తిరిగి పంపించేశారు. మరి ఆమె మధ్యాహ్నం 2 గంటల తర్వాత వర్చువల్ గా కోర్టు విచారణకి ఈ ఛార్జ్ షీట్ కి సంబంధించిన అంశంపై హాజరు కానున్నారు. అయితే ఛార్జ్ షీట్ లో, అనుబంధ ఛార్జ్ షీట్ లో కానీ ఛార్జ్ షీట్ లో రెండింటిలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ గా కవిత యొక్క పాత్రను వివరించడంతో పాటు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ప్రీత్ సింగ్, అరవింద్ పై కూడా అరవింద్ పేర్లు కూడా ఇందులో పేర్కొన్నారు. గోవాలో ఆప్ తరఫున ఎన్నికల ప్రచారం చేసి భారీగా డబ్బును ఇక్కడికి తరలించారు. కవిత ఇచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులు కూడా ఈ ఎన్నికలకు తరలించారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్ని కూడా కోర్టు ముందు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇక
గట్టిగా నిందితుల చుట్టూ ఉచ్చి బిగించారు, ఎక్కడ కూడా తప్పించుకోకుండా. మరి కవితకు బెయిల్ విషయంలో కూడా బెయిల్ ఇస్తే అంటే కేసు పక్కదో పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. మరి ఈ నేపథ్యంలో ఆమెకు 3వ తారీఖు బెయిల్ వస్తుందా రాదనేది చూడాలి. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ 2 పిటిషన్లు ఉన్నాయి, సిబిఐ పిటిషన్ అలాగే ఈడీ పిటిషన్. 2 పిటిషన్లు కూడా జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం విచారించి విచారణ పూర్తి చేసింది. విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. వాస్తవంగా అయితే ఆ తీర్పు ఈ నెల గత నెల అంటే మే 30 లేదా 31 తారీఖులా రావాల్సి ఉంది తీర్పు. కాకపోతే హైకోర్టు వెకేషన్ హాలిడేస్ సమ్మర్ వెకేషన్ ఉన్న నేపథ్యంలోనే కేసుని దీనికి సంబంధించిన తీర్పు జూలై 3కే వస్తుంది అని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే రౌజ్ రెవెన్యూ కోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి కవిత జ్యుడిషియల్ రిమాండ్ కూడా జూలై 3కి ఇచ్చింది. అంటే జూలై 1 తేదీన కూడా రావచ్చు హైకోర్టు నుంచి తీర్పు. ఒకవేళ 1వ తేదీన హైకోర్టు నుంచి తీర్పు వచ్చి బెయిల్ పిటిషన్ కానీ బెయిల్ ఇచ్చినట్టుగైతే మాత్రం అప్పుడు ఆమె తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ రావాల్సి ఉంది. ఇటు ఈడీ కేసు అలాగే సిబిఐ కేసు. 2 కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే ఆమె ఈ తీహార్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక కేసులో వస్తే మాత్రం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. మరి హైకోర్టులోనే కవితకు బెయిల్ మంజూరైపోతుంది. నెక్స్ట్ జూలై 3 లోపు కవిత ఇక బయటకు వస్తారని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.